ఈ వీడియోలో మనం గ్రామ పంచాయతీ లేఅవుట్ల గురించి అయితే పూర్తి వివరాలు చూద్దాం. సో ఇప్పటికీ చాలా మందికి అయితే ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్ దగ్గర వేసినటువంటి ఒక ప్రాజెక్ట్లో ప్లాట్ అయితే పర్చేస్ చేసి ఉంటారు. వాళ్ళకి బేసిక్గా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి వచ్చేది ఆ యొక్క పంచాయతీ అప్రూవల్, దానికి సంబంధించి పట్టాల పాస్బుక్ అయితే ఉంటాయి. సో చాలామంది నా ప్లాట్కి గ్రామ పంచాయతీ అప్రూవల్ ఉంది కదా, నా ప్లాట్కి పట్టా పాస్బుక్ ఉన్నాయి కదా అని చెప్పి సో వాళ్ళైతే బ్లైండ్గా ఇది అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పేసి వాళ్ళు నా దగ్గర ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి ఈ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి నేను లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే నేను కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గత కొద్ది రోజుల కిందట జియో నెంబర్ 28, ఈ జియో నెంబర్ 28 ప్రకారం సో మీ యొక్క ప్రాజెక్ట్లో 10% ఆఫ్ ద ప్లాట్స్ అయితే 26 ఆగస్ట్ 2020 నాటికి మీ యొక్క ప్రాజెక్ట్లో 10% ఆఫ్ ద ప్లాట్స్ అయితే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉండాలి. ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తుంటే ఆ యొక్క ప్రాజెక్ట్లో ఈ విధంగా కనుక మినిమం 10% కనుక రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే సో మీ యొక్క ప్లాట్కి మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొని, సో ఎల్ఆర్ఎస్ గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసాం. సో ఎల్ఆర్ఎస్ ఏ ప్లాట్కి అవసరం, సో ఎల్ఆర్ఎస్ అనేది మనం ఎందుకు తీసుకుంటాం, ఈ యొక్క లేఅవుట్ ఈ బేసిక్గా ఈ గ్రామ పంచాయతీలో వేసినటువంటి ప్రాజెక్ట్స్కి మనం అప్రూవల్స్ ఈ ల్యాండ్ అంతా కూడా లేఅవుట్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి సో ఈ విధంగా ఎల్ఆర్ఎస్ అయితే తీసుకుంటే మీకు మీ యొక్క ప్లాట్ అనేది ఒక అప్రూవ్డ్ ప్లాట్గా మీకు పరిగణించబడుతుంది. సో మీ యొక్క ప్లాట్ అనేది గ్రామ పంచాయతీలో ఉండి దానికి కనుక ఎల్ఆర్ఎస్ కనుక లేకపోతే సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వాటికైతే అప్రూవల్స్ ఇవ్వరు. సో నో అప్రూవల్ నో రిజిస్ట్రేషన్. మీ ప్లాట్ కనుక రిజిస్ట్రేషన్ కాకపోతే వాటిల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బిల్డింగ్ పర్మిషన్స్ అయితే రావు. సో బేసిక్గా ఇటువంటి లేఅవుట్స్లో గ్రామ పంచాయతీలో తెలియక తీసుకోవడం కంటే కూడా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైతే మన హెచ్ఎండిఏ ప్లానింగ్ బాడీ ద్వారా ఒక అప్రూవల్ తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి లేదా డిటీసీపీ కానివ్వండి, ఈ ప్రాజెక్టులో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ యొక్క ప్రాపర్టీ అనేది సో సేఫ్గా ఉంటుంది. ఈ యొక్క గ్రామ పంచాయతీ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో మీరు మీ యొక్క ప్లాట్ అనేది రీసేల్ చేయాలన్నా సరే మీకు అంత అప్రిషియేషన్ అయితే రాదు. ఫైనల్గా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మీ ప్రాపర్టీ కనుక ఒక జీపీ లేఅవుట్లో ఉండి దానికి కనుక ఎల్ఆర్ఎస్ ఇవి కనుక లేకపోతే కంప్లీట్గా ఒక అనాథరైజ్డ్ లేఅవుట్గానే పరిగణించబడుతుంది కాబట్టి సో వాటికైతే ఎటువంటి లోన్స్ అనేవి రావు. అండ్ అలాగే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా సో డెఫినెట్గా మీరు ఫ్యూచర్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్లానింగ్ బాడీ దగ్గర నుంచి అప్రూవల్ పొందినటువంటి లేఅవుట్స్తో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.